వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్టలో బీసీ ఉద్యమానికి ముందడుగు వేసిన తొలి బీసీ ఉద్యమ అమరుడు సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని పరామర్శించిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తొందర ఆలోచనలతో ఆత్మహత్యలు చేసుకోకూడదని అన్నారు. వారి భార్య పిల్లలకు గవర్నమెంట్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా జనరల్ సెక్రటరీ గిరివర్ధన్ రెడ్డి, కుతుబ్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ జేకే శేఖర్ యాదవ్ ఆ కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఆ కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, చారీలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఇమ్మీడియట్గా స్పందించే నేచర్ ఉన్నటువంటి వాళ్ళు, దానికి తోడుగా అనేక రకాల బాధలు అనుభవించే వాళ్ళు కూడా విషయం. శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా త్యాగానికి వెంటనే కిష్టయ్య చనిపోయినప్పటికీ కూడా మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరస్తాలో తన ఆవుతి యావత్ తెలంగాణ సమాజాన్ని తట్టిలేపి తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త కూడా జయశంకర్ గారు. ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. మరి మళ్ళీ బీసీ డిక్లరేషన్ పెడతా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పెడతా, ఒక రిజర్వేషన్లు మాత్రమే కాదు అనేక రకాల హామీలు ఇచ్చారు. బీసీలకు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు కావచ్చు, బీసీల జీవితాల్లో వెలుగు నింపాలని ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు ఇవాళ భాజపా బీసీలకే డెడికేటెడ్గా బడ్జెట్ పెట్టే జ్యోతిబా పూలే సప్లాన్ పేట పెడతామనేటువంటి పద్ధతి కావచ్చు, మహిళలకి 2,500 రూపాయలు కావచ్చు, ఇలా అనేక రకాల హామీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోగా చివరికి ఈ 42% రిజర్వేషన్ పెంచదలిచిన హామీ అయితే ఉంది. యావత్ తెలంగాణ సమాజానికి ఎట్ల తట్టి లేకుండా చూసి అసలు బంద్కు పిలిపిస్తే మొట్టమొదటిసారిగా పార్టీలు బంద్కు పిలిపిస్తే సక్సెస్ అయింది, కానీ ఒక బీసీ ఉద్యమంగా పిలుపునిస్తే అన్ని పార్టీలు కూడా అనివార్యంగా సపోర్ట్ చేసే పరిస్థితి. చాలా ఎమోషన్ లేదు. అనేక మంది యువకులు, అనేక మంది విద్యార్థులు సోషల్ మీడియాలో ఏమేమి పోస్టులు పెట్టిన మనం చూసాం. ఇవాళ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మేము పరామర్శిస్తే వాళ్ళు చెప్తున్నారు, ఈ సాయి ఈశ్వరాచారి ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరత్వం గురించి, మరీ ముఖ్యంగా శ్రీకాంతాచారి త్యాగం గురించి ఎప్పుడు చూసేవాడు, వీడియోలు చార్జ్ చేసేవాడు. ఇవాళ తాను ఈ మధ్యకాలంలో బీసీ ఉద్యమం తర్వాత అనేక సార్లు మనం ఏదైనా ఒకటి చేయాలి, త్యాగం చేయాలని చెప్పి చివరికి ఆయన త్యాగాన్ని పొందడానికి తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది బిడ్డల్ని కోల్పోయిన తెలంగాణ సాధించుకున్నాం. కానీ త్యాగాలు కాదు కావాల్సింది, అమరత్వం కాదు కావాల్సింది, మనం చనిపోవడం కాదు కావాల్సింది, కలిసికట్టుగా పోరాటం చేసే తత్వం ఉండాలి తప్ప ప్రాణత్యాగం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే తెలంగాణ ఉద్యమంలో ఈ పరంపర కొనసాగింది, మళ్ళీ ఈ పరంపర కొనసాగద్దని చెప్పి నేను చెప్తాను. తప్పకుండా ఇప్పటికే అనేక మంది రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ఇవాళ కొన్ని పార్టీలు కావచ్చు, ఈ బీసీల పట్ల జరుగుతున్న అన్యాయం పట్ల, వాళ్ళ మీద జరుగుతున్నటువంటి వాడి పట్ల సమాజం స్పందించే ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా బలిదానాలకు ఒడిగట్టదని చెప్పి చేస్తాను. వాళ్ళ కుటుంబం చిన్న పిల్లలు కాదు. ఇలా ఈశ్వరాచారి వాళ్ళ కుటుంబం 3 పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళ అత్తమాత మంది వాళ్ళ మామకుంది పెళ్లి కానీ వాళ్ళ మరుదున్నారు, అంటే కిరాయి ఇంట్లో ఉండి క్యాబ్ నడుపుకొని బతికేది. ఇవాళ వాళ్ళ కుటుంబం పద్ధతి చూస్తే దుఃఖం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా ప్రభుత్వం తక్షణమే వాళ్ళను ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, చిన్న పిల్లలు కాబట్టి పోషణ కోసం వాళ్ళ ఇంట్లో యొక్క ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. తప్పకుండా మా పరంగా కూడా వారికి నేను జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఇలా జగద్గిరిగుట్టలో కాబట్టి వాళ్ళకి కిరాయి కట్టే స్తోమత కూడా ఉండదు. కాబట్టి
ఖాళీ జాగా తీసుకొని వాళ్ళకైనా ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేస్తుంది. ఇలాంటి త్యాగాల సందర్భంలో తెలంగాణ సమాజం ఊరికే ఉండదు, తప్పకుండా స్పందించే తత్వం ఉంటుంది. నిన్ననే మా విశ్వకర్మ అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళ వృత్తుల్ని బంద్ చేసుకొని మా విశ్వకర్మ చేసినటువంటి త్యాగం వృధా పోదని ఇవాళ యావత్ బీసీలని ఐక్యం చేయడంలో వాళ్ళను పూర్తిని ఇవాళ ఆలోచిస్తాము. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాము. నేను ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఈ అమరత్వం వృధా పోదని, ఈ అమరుని సాక్షిగా తప్పకుండా ఈ జాతులలో ఈ వర్గాలలో ఒక ఐక్యత, ఒక చైతన్యం తప్పకుండా వస్తుందని, ఆశయాన్ని ముద్దాడే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా